హుస్నాబాద్లో అవుతున్న సీఎం కప్ పోటీల రెండు టీంల నడమల జవడం అయింది. రాజకీయం లీడర్ల లెక్క ఆటగాళ్ళు కూడా కీసులాట పెట్టుకున్నారా అంటే పొలిటికల్ లీడర్లు మాటలే అనుకుంటారు కానీ ఆటగాళ్ళు అందుకు పదింతలు ఎక్కువనే అన్నట్టు వేసుకుంటూనే ఉన్నారు. తిట్టుకొని కొట్టుకునేదాకా పంచాయతీ ఎందుకు పోయిందో అరుచుకుందాం పారి. అగో గ్రౌండ్లో ఉన్న కుర్చీలన్నీ గాలినే లబ్బరిషన్లో ఎగురుతున్నాయంటే కప్పు కయ్యం పెద్దగానే అవుతున్నట్టు కొడతలేదు. అసెంబ్లీలో కూడా ఎన్నడూ ఇట్లా కుర్చీలు లేపుకొని కొట్టుకునేంత కోపాలకు రాజకీయం లీడర్లు ఓలేదు అనిపిస్తలేదు. కబడ్డీ ఆటల పోటాపోటీగా పోటీలు పడేటోళ్ళు కుర్చీలు ఎత్తేసుకొని కీసులాటలు ఎందుకు పెట్టుకున్నారు అంటారా? హుస్నాబాద్లో అవుతున్న సీఎం కప్ పోటీల్లో హుస్నాబాద్ టీంకు మద్దూరు టీంకు పోటీ పడ్డదట. మద్దూరు టీం వాళ్ళు గెలిచిర్రట, హుస్నాబాద్ టీం వాళ్ళు ఓడిపోయిర్రట. గెలిచిన వాళ్ళు ఊకోకుండా ఓడిపోయిన వాళ్ళని ఎడ్డిచ్చిర్రట. మాట విరిగి కుర్చీలతో కొట్టుకునే కాడికి పోయిందట. హుస్నాబాద్ టీం సభ్యుడేమో ఇట్లా అంటుండు. ఎట్లా అంటే కబడ్డీ ఆడుతుంటే ఈ మద్దూరు టీంకు మా టీంకి అయితే వెనుకున్న కోచ్ హుస్నాబాద్ కోచ్గా ఉంటే మాట మీద మాట అబ్బాయిలు ఏమన్నారంటే దమ్మున్న మొగోళ్ళం మేమే గెలిచామని తొడలు కొట్టుకుంటూ మాట్లాడితే ఏంద్ర దగ్గర పోతే చైర్లు కుర్చీలు తీసుకొచ్చి మమ్మల్ని అట్లా అన్నందుకే గువ్వలు గుయ్యమనిపించిండ్రు అనుకోవచ్చుండు. సీఎం ఛాలెంజ్ కప్పు పెట్టుడు ఏమో కానీ కబడ్డీ ఆటగాళ్ళు కంతలు వలగొట్టుకునే కాడికి వచ్చింది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.